గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలను బస్సు ప్రమాదాలు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. బస్సు ఎక్కాలంటే భయంతో వణికిపోతున్నారు. ఒకదాని వెంట మరొక బస్సు దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్లపై రక్తపుటేర్లు, కేకలు, కన్నీళ్లు ఇవన్నీ నిత్య చిత్రాల్లా మారిపోయాయి. మొన్న కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ బస్ ప్రమాదం ప్రజల మనసుల్లో భయాన్ని నింపగా ఆ ఘటన మర్చిపోకముందే ఇప్పుడు తెలంగాణలోని చేవెళ్ల బస్సు ప్రమాదం మరొకసారి రాష్ట్రాన్ని షాక్ కి గురిచేసింది. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బీజాపూర్ వైపు వెళ్తున్న బస్సు నేషనల్ హైవేపై దూసుకెళ్తుండగా ఎదురుగా వస్తున్న కంకర్తో నిండిన టిప్పర్ లారీ వేగంతో దూసుకురావడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఒక్క క్షణంలోనే ఆ ప్రాంతం రక్తపుటేరుగా మారిపోయింది. తండూరు డిపోకు చెందిన ఆ బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది ప్రయాణికులతో సహా టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. ప్రమాదం తీవ్రత ఎంత భయంకరంగా ఉందంటే బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. కాగా ఈ ఘటన జరిగిన సమయంలోనే బస్సులో 70 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. బస్సుపై కంకర్ లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీతో సహాయ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే బస్సులో ప్రయాణం చేస్తున్న వారి బంధువుల ఇళ్లలో ఆందోళన నెలకొంది. ఇక ఈ ప్రమాదంలో తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్, అంబికా దంపతుల ముగ్గురు కూతుళ్లు మరణించారు. ఇక తండ్రి ఎల్లయ్య గౌడ్ ప్రైవేట్ ట్రావెల్లో ఏజెన్సీగా నడుపుతున్నారు. వీరికి 4 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. అక్టోబర్ 17వ తేదీన పెద్ద కుమార్తె అనుష పెళ్లి జరిగింది. వీరిలో రెండవ కూతురు తనుష MBA చదువుతుంది. హైదరాబాద్ లోని కోటి ఉమెన్స్ కళాశాలలో 3వ కుమార్తె సాయి ప్రియ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. 4వ కుమార్తె నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఇక ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని హాస్టల్ కి ట్రైన్ లో వెళ్తున్నందుకు ప్రయాణించగా ట్రైన్ మిస్ అయిందని, దీంతో తండ్రి ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లను తాండూరు ఆర్టీసీ బస్సులో దింపేశాడు. హైదరాబాద్ బస్ ఎక్కించాడు. ఇటీవలే అక్క పెళ్లిలో ఆనందంగా గడిపిన క్షణాలు ఆవిరి కావడంతో కుటుంబమంతా విషాద ఛాయల్లో మునిగిపోయింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహారావు చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించాలని రాష్ట్ర వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇక బాధితులకు మెరుగైన చికిత్సను అందించేందుకు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేయాలని వైద్య అధికారులను ఆదేశించారు. అంతేకాదు మంత్రి పొన్నం అధికారులతో ఎప్పటికప్పుడు టెలిఫోన్లో మాట్లాడిన పరిస్థితి సమీక్షిస్తున్నట్లు తెలుస్తుంది. ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను త్వరగా వారి కుటుంబ సభ్యులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 2 లక్షల పరిహారం, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించనున్నట్లు ప్రకటించారు. పోస్టుమార్టం పూర్తయ్యాక ఒక్కో మృతదేహానికి ఒక్కో అధికారిని కేటాయించిన వారి ఇంటికి చేర్చనున్నట్లు తెలియజేశారు. ఇక ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ సహచరులు వెంటనే స్పందించి ఇచ్చిన ఆదేశాలతో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వ నాయకులే కాక ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే డ్రైవరు అక్కడ వెళ్ళిపోయి అందరం ఉన్నారు. ముందు నీకు అందరూ ఆయన ఇంకా స్ట్రేట్గా తీసుకుపోతే నాకు అవుతుంది. కాకపోతే ఆయన డ్రైవర్ పోయిన కొంచెం ఇట్లా సైడ్కి అన్నాడు, లెఫ్ట్ సైడ్ అనేసరికి ఇక్కడ ఉన్నదంతా సేవ్ అయింది. ట్రీట్మెంట్ చేస్తారు. వాటన్నిటికి సంబంధించిన విషయం లోపల మేము ఫస్ట్గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్, 2 చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి, దాని తదుపరి అక్కడ ఉన్నటువంటి ఫెడరల్ సంబంధించిన విషయంలో ప్రయారిటీ చేస్తారు. దయచేసి గుర్తిస్తా ఉన్నారు, అందరు జరుగుతుంది ఆ కార్యక్రమం. మీరు కొంత మనం అంత ఫెసిలిటేట్ చేస్తే ఆ కార్యక్రమం సహకరించండి. కార్యక్రమంలో జరిగిన అందుకే చెప్పి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతామని చెప్తాను. మనం ఇప్పుడు ఎంతమంది గుర్తించారు సార్? రోడ్డు గురించి మాట్లాడతాం. రోడ్డు ఎప్పుడు ఎందుకు లేట్ అవుతుంది, ఏం జరుగుతున్నాయని వివరాలన్నీ తెలుసుకోవాలి. మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తారు.
తప్పులే వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరేమంటారు బ్రదర్, వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరేమంటారు. అందుకే దాని డెప్త్ డిస్కషన్ స్కోప్ ప్రయారిటీ కదా. ఇప్పుడు ఆర్టీసీ సురక్షితం అదే చేస్తారు. ఎదురుగా గుర్తుంది ఆర్టీసీ బస్ ఏం చేయమంటావు, ఎదురుగా గుర్తుంది కూడా ఆర్టీసీ బస్ తప్పైనా ఆ డ్రైవర్ ర్యాష్ నడిపించాడన్న ప్యాసింజర్స్ అన్నారు. చేస్తుంటే అందుకే నేను చెప్తాను, రోడ్ సేఫ్టీ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలగడానికి పాఠశాల స్థాయి నుంచి చేస్తున్నాం. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా, ఎన్ని చెకింగ్స్ చేసినా ప్రజల సహకారం అవసరము. నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, 100 మంది చనిపోతా ఉన్నారు. రోజు తెలంగాణ రాష్ట్రంలో 20 మందికి తక్కువకుండా చనిపోతా ఉన్నారు. వాటిని నివారించడానికి డేంజర్ స్పాట్స్ను రిమూవ్ చేస్తూ ఉన్నాం ఆర్ఎండ్బి శాఖతో సమన్వయంగా. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్గా యాక్ట్ అవుతా ఉంది. బట్ ఇది నెగ్లిజెన్సీ, ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. గుర్తించారు దాంట్లో బాడీస్ తీసుకొని దానికి సంబంధించినటువంటి సీరియస్గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయం లోపల వారిని ఆదుకోవడానికి, వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇప్పటి వరకు 19 మంది మృతులను గుర్తించినారు. దయచేసి ఉన్నారు, 14 మంది హాస్పిటల్, ముగ్గురు సీరియస్ ఉన్నారు. ఏదున్నా ఈ నెంబరింగ్ లెక్కకు దయచేసి టీవీలలో కొంత 24 మందిని ఇస్తారు. అటువంటి పొరపాటు దయచేసి ఇది నాట్ ఎనీ కాంపిటీషన్. 19 మంది చనిపోయారు అధికారికంగా, డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయి. వాటిని చూస్తే మాకు కూడా మనసు బాధ కలుగుతూ ఉంది. నిజంగా కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం. ఎవరు ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి అంశం కాదు. ఇది రాజకీయాలకు సరైన సమయం కాదని చెప్తారు. ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తారు. ఇది రాజకీయాలకు వేదిక కాదు. ప్రభుత్వం తరఫున వీఆర్ రెస్పాండింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఎక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది. నేను అందుకే ఇవన్నీ తాగి